హిందూ బంధువులారా, అందరికీ జై శ్రీరామ్. మన తిరుపతి కొండపైన తిరుమల దేవుని దగ్గర ఏమేమి అరాచకాలు నడుస్తున్నాయి, ఎంత ఘోరంగా తయారు చేసిరు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏమేమి చేసింది, వాళ్ళు చేయడం వల్ల ఆ కొండకు ఎంత భ్రష్టు పట్టిందో ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో లలితన్న వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని మొత్తం సెర్చ్ చేస్తే అక్కడ ఏమేమో వెళ్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మన హిందువులకు బుద్ధి లేదు, అందరికీ కాదు కొంతమందికి. ఎందుకు బుద్ధి లేదు, ఎట్లా లేదు అంటే ఆడెవడో పకీర్గాడు వచ్చి మనం దేవునికి ఎక్కించే పూల మీద ఇంకా పళ్ళ మీద ఆడు ఊదేస్తుండు. ఎందుకు వేస్తుండు ఊదాడు? ఆడు సాంబ్రాణి పొగ ఎవరికి అవసరం అది అంటే ఫస్ట్ ఆ దేవుని పేరు మీద ఆడు ఊదేసి ఆడు ఉమ్మిచ్చి ఇంకా ఆ సాంబ్రాణి పొగ వేసి తీసుకుపోయి మన దేవుళ్ళ దగ్గర ఎక్కియాలన్నా? అది మన దేవుని దగ్గర పెట్టే పూలు ఎంత మంచిగా ఉండాలి, ఎంత శ్రేష్టంగా ఉండాలి. అదేం లేదు ఈడ. అదే కొండపైన నడుస్తుంది. ఇన్ని రోజులు కొండగొర్రె ప్రభుత్వం ఉండే, ఆ కొండగొర్రె ప్రభుత్వం చేయడం వల్ల మొత్తం నాశనం చేసేసారు కొండని. మన తిరుమల దేవుని టెంపుల్ని బాగా నాశనం చేసారు అనమాట. ఒకసారి మీరు వీడియో చూడండి, ఆయన ఏమేమి చేసిండు. అక్కడ గుట్కాలు అమ్ముతున్నారు, ఇంకా ఆడు ఊదేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నారు, నానా కథలు చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఇదిగోండి గుట్కా. తిరుమల దేవుని కొండ పైన గుట్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవన్నీ ఏం నాటకాలు ఇవి? చాలా డేంజర్. తిరుమల పబ్లిక్ డస్ట్బిన్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ అందుబాటులో డస్ట్బిన్ కూడా పెట్టట్లేదు. మన దేవుని పూల పైన ఊదేస్తుంటారు. అది తీసుకుపోయి మనం ఎక్కించాలా మన దేవుళ్ళ? 8 రోజులు అయితే ఆడు ఏం గడుపుకోడు కూడా. 8 రోజుల దాకా జుమ్మకు జుమ్మ చేస్తాడు, వచ్చి ఊదేస్తాడు. మనం ఏం పని? మేము పూజ చేసుకునే సామాన్లకి నువ్వు ఊదెట్లేస్తావురా? ఊదెట్లేస్తావు నువ్వు? నాటకాలు ఎందుకున్నావు? పట్టుకుంటే వెళ్ళిపోతారు, పారిపోతారు వీళ్ళంతా. బాగా నువ్వు ముట్టుకోవాలంటే వచ్చారా కదా? ఆగు, నువ్వు ఆగు. అప్పైందిరా, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు మా గుడికాడికి? నువ్వు ఆగు, ఒకసారి ఆగు. ఆగు, నీ పేరని చెప్పు. నీ పేరని చెప్పు. మామూలు భాష. పళ్ళు కూడా తోమలేదు, గుడికాడికి వచ్చి ఈ పూజ ఆగు. నువ్వు ఎక్కడికి పోతున్నావు? మేము పూజ చేసుకునే సామాన్లకి నీ ఊది తెచ్చి మాకు ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తున్నావు? సాంబ్రాణి వేస్తే ఏమొస్తుంది? ఏమేస్తావు? నువ్వు అవమాసం తింటావా? అవమాసం తింటావా? నిజాలు చెప్తారు వీళ్ళు. అవమాంసం తింటావా అంటే తినను, చికెన్ తింటావా అంటే తినను అంట. ఇన్ని నిజాలు వీళ్ళే చెప్పాలి దేశంలో. స్నానం చేయాల, నువ్వు మొఖంగా అడగలేదు. నువ్వు అక్కడికి వచ్చి నా గుడి కాడ మేము పూజ చేసుకునే దానికి నువ్వు ఎట్లా వేస్తున్నావు అసలు? పదార్థం షాప్ కాడికి పా. నువ్వు షాప్ కాడికి పా చెప్తా. నువ్వు రా. మహాతల్లి మీరు దేవుడు పోగేసినా సైలెంట్ కూర్చున్నారు. సంగీతం అసలు మీరు దేవుడిని కాదమ్మా, మీరు అమ్మవారిని నమ్ముతారా లేకపోతే అడ్డగాడితో అందరిని నమ్ముతారా? ఈ అమ్మవారి హిందూ భక్తులు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎక్కడికి వచ్చి ఏం కొంటున్నారు అని చెప్పేసి. రావద్దని చెప్తుంటే రాకుండా ఎందుకు వస్తున్నారా? నిజాలు చెప్తారు. ఫస్ట్ టైమే అందరు వచ్చేది, ఫస్ట్ టైమే. మీ దగ్గర కూడా షాప్ వస్తువులు కొనకుండా చేస్తాం ఇన్ని రోజులు. ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళతో పోయి ఊది ఎప్పించినట్టు కనిపించింది అనుకో, మీ కొట్లో కూడా ఏమమ్మని చెప్తున్నా అంతే. వచ్చి తీసుకెళ్ళి మేము అమ్మవారికి మళ్ళీ అమ్మవారికి పెడతారా?
తెలివి ఉండాలమ్మా. వాళ్ళకు కాదు, నువ్వెందుకు రానిస్తావు? నువ్వు అమ్మవారి మీద వాడు నీ మీద బతుకుతున్నారు. అమ్మవారి కోసమే కదా మీరు. వాడు అమ్మవారికి ఐదు ఇచ్చి పెంచి అమ్మవారికి పవిత్రం ఉంటాయి. స్నానం చేశాడు, మొహం చూడు, పళ్ళు చూడు అని. చూడు ఈ మహాతల్లి ఏమంటుంది విన్నారా? సాంబ్రాణి కదా వేస్తున్నాడు అంటుంది. ఆడు సాంబ్రాణి ఊకేస్తాడా? మన దేవుని పేరు మీద వేస్తాడా? జై గోవింద గోవింద అనుకుంటే వేస్తాడా ఏమన్నా? లేదు. ఆడేదో ఆ మతస్థులని గుర్తు చేసుకుంటా పోగేస్తాడు. అది తీసుకుపోయి మనం దేవుళ్ళకి ఎక్కించాలి. అవసరమా? ఇంకెన్ని రోజులు అయ్యా ఈ కర్మ? ఎప్పుడు మారుతారయ్యా మన హిందువులు? ఇంత బుద్ధి జ్ఞానం లేకుండా ఎప్పుడు పెరిగిరయ్యా వీళ్ళంతా? అంటే వీళ్ళని కన్నోళ్ళు ఏం చెప్పలేరా? మన దేవుళ్ళు ఏంది, మనం ఏం చేయాలనేది? ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో హిందువులు. సెక్యులర్ హిందువులు, హిందువులు కాదు సెక్యులర్ హిందువులు. హిందువులు అంటే ఆడ హిందువు ఎట్లుండాలో అట్లుంటారు. కానీ ఇటువంటి సెక్యులర్ హిందువులతోనే పెద్ద డేంజర్. పోయిన కాలంలో మన రాజులంట ఓడిపోయింది ఇటువంటి వాళ్ళ వల్లనే. బయటి దేశం వల్ల ఓడిపోలేరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇటువంటి వాళ్ళు అనమాట. అంటే లేడీస్ కంటలే నేను, ఇటువంటి గుణాలు ఉన్న వాళ్ళు అందరూ సెక్యులర్లు, హిందువులు కాదు. ఈ సెక్యులర్ల వల్లనే మన రాజులు ఓడిపోయారు. వస్తాడు వాడు. ఒక దేవుణ్ణి నమ్మందమ్మా, అమ్మవారిని నమ్ముతున్నారుగా, చక్కగా అమ్మవారిని బతుకుతున్నారు సంతోషంగా. వీడు నువ్వు జై శ్రీరామ్ అన్నా ఇక్కడ ముందల వెనుక పోయి ఏం చేయాలో అదే చేస్తావు. నువ్వు జై శ్రీరామ్ మా ముందల అంటే ఏం లాభం లేదు. నువ్వు జై శ్రీరామ్ ముందు కొండ నుంచి ఎలగొట్టండి అని. ఇక్కడ జై శ్రీరామ్ కాదు, ముందు కిందికి ఎలగొట్టేశారు. లోపలికి ఎంట్రీ ఎట్లా ఇచ్చిర్రు వీళ్ళకు, అన్ని మతస్థులకు? అసలు ఏందమ్మా మీరు అమ్మవారి మీద బతుకుతున్నారు, అమ్మవారి పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు చక్కగా సంతోషంగా. ఇవ్వాలి, కంప్లీట్ ఇవ్వాలి. కంప్లీట్ ఇస్తేనే చక్కగా అవుతారు మనోళ్ళు కూడా. ఊక చక్కగా కాదు మనోళ్ళు. ఎన్ని రోజులు అయితే ఏం గడుపుకోడాడు, జుమ్మకు జుమ్మ గడిగేటోడు ఆడు. ఆడొచ్చి పవిత్రం చేస్తాడు. ఆడే పవిత్రం లేడు, మనకేం పవిత్రం చేస్తాడు? తీనైనా తీ. ఇంతకుముందు కొట్టగొర్రె ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైంది? మన శివాజీ స్టిక్కర్ ఉన్నా తీపిచ్చేసారు, గణేశం స్టిక్కర్ ఉన్నా తీపిచ్చేసారు, రాముని స్టిక్కర్ ఉన్నా తీపిచ్చేసారు. అటువంటి కొండగొర్రె ప్రభుత్వం పాలించిండే ఇన్ని రోజులు. ఆ పీడ పోయింది. ఇప్పుడు ఆ పీడ వెలుగడైపోయింది. అందుకే 11 దాకానే ఆగిపోయింది. నెక్స్ట్ ఆ 11 కూడా ఉండవు, 11 ఓట్లు కూడా పడవు నెక్స్ట్ టైం. ఇప్పుడు ఈయన లలిత్ కుమార్ అన్న వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడు. అంటే నేను కూడా వెళ్తా, కంపల్సరీ వెళ్తా. నేను కూడా వెళ్తా. ఏ షాప్లో ఏమేమి ఉందో మొత్తం రికార్డ్ చేస్తా. మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్నకు కానీ మన చంద్రబాబు గారికి కానీ ఇవన్నీ నేను కూడా ఇటువంటివన్నీ జరగకుండా చేయండి అని చెప్పేసి పవన్ అన్న గారికి, మన చంద్రబాబు గారికి ఇవన్నీ కోరుకుంటున్నా. నేను కూడా ఇప్పటిదాకా ఏమైందో అయిపోయింది. ఇప్పుడు అలాంటివి కాకుండా అక్కడ టెంపుల్ ఎవరిది వాళ్ళదే ఉండాలి. అక్కడ వాళ్ళు మాత్రమే ఏమన్నా అమ్ముకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. మిగతా లోపల గుళ్ళ పూజారులు కూడా కానీ, మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఇంకెవరన్నా కానీ ఇతర మతస్థులు ఉంటే అందరినీ పీకేయండి ముందు. పవన్ అన్న గారు, మరి చంద్రబాబు గారు, మీకు దండం బట్టి మరి చెప్తున్నా, ఎవరన్నా ఇతర మతస్థులు ఉంటే టెంపుల్ నుంచి బయటికి పంపించండి ముందు దయచేసి. లేదంటే హిందుత్వాన్ని ఇంకా ఎవరు కాపాడలేరు. టెంపుల్లోనే ఇతర మతస్థులు ఉండే మొన్నటిదాకా ఆ కొండగొర్రె ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళా ముఖేష్ అని రాసుకుంటూ సిగ్గు లేకుండా. ఈడెవడో కొండగొర్రెగాడు ముందర వేరే పేరు రాసుకుండు. ఈడనేమో హిందూ పేరు, ముందరనేమో ఆరి గోరి మేరీ ఏదో ఉందాడు. అయ్యో ఏముంది, ఏంది అది? ఆ వెనక పేరు ఏంది, ముందలేంది? కొండగూర్లన్నీ ఇట్లా మన హిందువుల పేర్లు వాడుకొని టెంపుల్లల్లో అక్కడ ఇక్కడ బాగా కూర్చున్నారు. ముందు ఎలగొట్టేసేయండి. అలా కొండగూర్లతోనే మనకి ఎటువంటి
ఒక్క రూపాయి కూడా లాభం లేదు. ఇగో అన్నగారు చూడండి పోయి ఆ తిరుపతి దగ్గర ఇగో ఏమేమి అమ్ముతున్నారు వీళ్ళు, ఎంత చెత్త చెత్త చేసేసారు టెంపుల్ దగ్గర. ఇది అవసరమా? ఇగోండి గుట్కాల కాగితాలు చూసిందా, ఇగో సిగరెట్ వాడ, ఇంత గలీజ్ చేసేసారు మన టెంపుల్ దగ్గర. అరే ఇది మన అన్యమతస్థుల టెంపుల్సా? మన హిందూ టెంపుల్స్ అవి. అన్యమతస్థుల టెంపుల్స్ దగ్గర అయితే ఊడువారు తూడువారు అవన్నీ గలీజ్గా అట్లే ఉండించుకుంటా చెప్పులు వేసుకొని లోపలికి పోతారు వాళ్ళు. మనం చెప్పులు ఎన్నో వదిలేసిపోతాం. అయ్యో ఎంత గలీజ్ చేసి వీళ్ళు చూడండి, మొత్తం గలీజ్ చెత్త. ఇగో సిగరెట్లు వీళ్ళంతా ఉన్నారు కదా, మొక్కనికి పోయేది చర్చ్కు, అడుక్క తినేది మా టెంపుల్ దగ్గర. అది మొక్కనికి ఒక దేవుడు కావాలి, బతకనికి మా దేవుడు కావాలి. అలా అదే దేవుని కాడ పోయి బతకొచ్చు కదా, వీడెందుకు రావాలి? పోయేది ఏ మస్జిద్కో ఏ చర్చ్కో పోతారు, అడుక్క తినికే సంపాదించుకునికి హిందువులు కావాలి, హిందువుల టెంపుల్ కావాలి వీళ్ళకి. మనోళ్ళు కూడా ఇంకెన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉంటారో తెలియదు. కళ్ళు తెరవాలి మనోళ్ళు కూడా, కళ్ళు తెరిచి ఇటువంటి వాళ్ళు అందరినీ ఏడబెట్టాలో ఆడ పెట్టేస్తే మనం మంచిగా ఉంటాం. లేకపోతే మీరు ఇట్లా వేసుకుంటూ పోతే వాళ్ళు అట్లే బతుకుతుంటారు. ఇంకా మనోళ్ళు ఎక్కడ పోవాలి? అన్నీ చెక్ చేస్తున్నారు మన వాళ్ళు. ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అమ్ముతున్నారు. ఆహా, సిగరెట్లు గుట్కాలు ఇంత మంచిగా అమ్ముతారు దేవాలయాలు. గ్రేట్. చూస్తున్నారు కదా హిందూ బంధువులారా, మొత్తం అందరూ కూడా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే భక్తులు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన ఏ టెంపుల్ ఉండని, అయ్యవారి టెంపుల్ ఉండని, అమ్మవారి టెంపుల్ ఉండని, ఆ టెంపుల్లకు 100 మీటర్ల తర్వాతనే ఏదైనా చికెన్ షాప్ మటన్ షాప్ పెట్టుకోవాలి. అది కూడా మన వాళ్ళది ఉంటే పెట్టనివ్వాలి. అన్య మతస్థులది ఉంటే పెట్టనీయకండి. ఎందుకు పెట్టనీయకండి అంటే ఆడు ఊక కూర్చోడాడు, పోయే మన అమ్మాయిల మీద కన్నేస్తాడు, గెలుపుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇంకోటి, మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఆడ ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. ఆడిగా మీ షాపు కానీ మీ ఇల్లు కానీ మీకు లేకుండా చేస్తాడు. ఏ రోజో ఒకరోజు లాయర్ని తీసుకొస్తాడు, ఇది వక్బోర్డ్ది కూడా అని చెప్పేస్తాడు. ఆడు ఏడ దొరికితే ఆడ వక్బోర్డులు అని చెప్పేస్తారు వీళ్ళు. అందుకని చెప్తున్నా, ఈ వక్బోర్డు గాళ్ళకు, ఈ టోపీ పెట్టుకునే వాళ్ళకు మీరు దయచేసి రెంట్లకు షాపులు కానీ ఇల్లు కానీ ఎటువంటి జాగా కూడా కానీ మన టెంపుల్ల దగ్గర కానీ దూరం కూడా కానీ మన ఏరియాలో హిందువులు ఉండే ఏరియాల్లో కూడా కానీ మెయిన్ అంటే రానియకండి. వాళ్ళు వస్తే మాత్రం మీ ఇల్లు కబ్జా అయిపోతాయి, మీ షాపులు కబ్జాలు అయిపోతాయి. ఆ వక్బోర్డు వచ్చి ఊస్టడీ ఇది మాదే భూమి ఉండే, ముందల్ది ఫస్ట్ ఉండే చాలా సంవత్సరాల కింద అది మాదే భూమి ఉండే అని చెప్పేసి మీకు ఎలగొట్టేస్తారు. వాళ్ళు వచ్చి 16 మంది పందులు మంచిగా ఉంటారు. అందుకని చెప్తున్నా, దయచేసి అందరు కూడా ఏం కాకముందే జాగ్రత్త తీసుకోండి. అయినాక ఏ జాగ్రత్త తీసుకున్నా ఏమీ కాని పని గోవిందా. అందుకని చెప్తున్నా, ఎవరు కూడా కానీ వాళ్ళకు రెంట్లకు ఇవ్వకండి. ఇల్లు కానీ షాపు కానీ వచ్చి మన ఏరియాలో ఏదైనా అమ్ముకుంటే కానీ అమ్ముకోనియకండి. ఎందుకంటే అమ్ముకున్నా కూడా అందులో ఉమ్ము బాగా వేసి అమ్ముతున్నారు. మీ ముందర అయితే చేయరాళ్ళు. నేను ఇంతకుముందు వీడియోలు పెట్టినా కదా, అవి కూడా చూసుకోండి ఒకసారి నా ఛానల్లో. నేను ఎందుకు పెడుతున్నా అంటే మన వాళ్ళ కోసం అని పెడుతున్నాను. నేను నాకేం వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఇంకా మన వాళ్ళు అందరికీ తెలియాలి, జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఎక్కడ పోతే ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి అన్నీ పెడుతుంటా నేను. మన హిందువుల గురించే పెడుతుంటా, మిగతా ఏది పెట్టాను నేను. ఆటలు పాటలు, ఆ డ్యాన్సులు, ఆ పాటలు పాడుకుంటా రీలు చేయడం అవన్నీ చేయదు. మన వాళ్ళకు ఉన్న నిజాలు తెలియాలి అని చెప్పేసి అటువంటి వీడియోలు మాత్రమే పెడుతున్నా. దయచేసి అందరు కూడా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. చేస్తే ఇటువంటి విషయాలు మన వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి. లేదు ఇంకా మీకు ఇష్టం లేదు అంటే ఇంకా నేనేం చేయలేను దానికి. జై శ్రీరామ్. ఇంకా ముందర కూడా చూడండి ఏమేమవుతుంది కథ. ఇవన్నీ పవిత్రమైన ఎంత పవిత్రమైన తిరుమల, ఆ తిరుమలలో ఇంత గలీజ్గా చేస్తున్నారు. సిగరెట్లు
ఏంటమ్మా అది ఆమె కవితన్న. లోపల గట్టిగా వాళ్ళు చేపలు తెచ్చిస్తే తీసుకున్నట్లుగానే నువ్వు తెలుగు మాట్లాడితేనే అర్థమైపోతుంది తల్లి. తమిళ తల్లి తీసుకోండి వచ్చి ఇలా బతికేదేదో దేవుని పేరు మీద బతకకుండా ఇగో ఇది గ్రీన్ ఇదేంది ఎల్లో కలర్ ఉంది అంటే కొండగొర్రె. హిందూ కాదు, బతకనీకి అని చెప్పేసి బొట్టు పెట్టుకున్నది అది. ఇక్కడ హిందువుల దేవాలయాల దగ్గర బతకాలంటే ఏమైనా అమ్ముకోవాలంటే బొట్టు పెట్టుకోవాలి కదా, ఆ బొట్టు మాత్రమే పెట్టుకున్నది. మిగతా అంతా కొండగొర్రె ప్రార్థన అది. ఎందుకంటే మన హిందువులకు పసుపు తాడు ఉండదు. పసుపు తాడు ఎవరు వేసుకుంటారు అది గమనించండి. వాళ్ళ దాంట్లో తాళి ఉండదు కాబట్టి పసుపు తాడు వేసుకొని ఉంటారు. ఆ పసుపు తాడు వేసుకొని ఈడ నేను హిందువుని అని చెప్పుకొని బతుకుతుంది. అంటే నీ చర్చి దగ్గర పెట్టుకోవచ్చు కదా పోయి, ఈడెందుకు మళ్ళీ సావానికి. అందుకని ఏడిపోయినా ఎక్కడ పోయినా ఏ హోటల్కి పోయినా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు గనక గూగుల్ పే ఫోన్పే వాడితే ముందు ఆడొక స్కానర్ ఉంటుందా, ఆ స్కానర్కి స్కాన్ చేసుకోండి. దాంట్లో ఉన్న పేరు వచ్చేస్తుంది. అబద్ధాలు అందులో ఉండవు కాబట్టి వీళ్ళకు పేర్లు అడిగితే అబద్ధాలు చెప్తారు. బొట్లు పెట్టుకొని కొండగొర్రెలన్నీ మన దగ్గర బతుకుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ కొండగొర్రె కానీ ఎవరన్నా కానీ ఏ హోటల్ అన్నా కానీ మన హిందువుల పేర్ల మీద కూడా హోటల్స్ ఉన్నాయి. ఈయనే ఉంటుంది మా అత్తాపూర్లోనే ఒక కొండగొర్రె రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అని పెట్టుకురు. ఆ లోపల పోతే కొండగొర్రె ఏదో జాన్సన్ పీన్సన్ అవన్నీ ఇతర మతాలు ఎక్కడి నుంచో ఎడారి మతాలు వచ్చి ఈడ బతుకుతున్నాయి. మళ్ళీ బొట్టు పెట్టుకొని కూర్చుంటుంది అది. నేను చూసిన ఆల్రెడీ, నేను పోయినా. అడిగితే ఏమంటారంటే మాది కాదండి, నేను కౌంటర్ మీద ఉంటా అది ఇది అని చెప్పేసి తప్పించుకుంటారు. మీ ఓనర్కు ఫోన్ చేయి, ఓనర్ ఫోన్ నెంబర్ అంటే ఇయర్ వీళ్ళంతా. ఎందుకంటే కొండగొర్రెలన్నీ ఒకటే కాబట్టి మన హిందువులు కూడా ఏకం కావాలి. హిందువులు ఏకమయ్యే వరకు ఇటువంటివి అన్నీ జరుగుతూనే ఉంటాయి. హిందువులు ఏకమై ఎప్పుడైతే వీళ్ళ మీద పోయి మనం అడుగుతామో, ఎదిరిస్తామో, వీళ్ళకు ప్రశ్నిస్తామో అప్పటిదాకా మారరు వీళ్ళు. మన హిందువుల దేవుళ్ళ పేర్లు మన పేర్లు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు చూసిరు కదా కొండగొర్రెది పసుపు తాడు వేసుకున్నది, బొట్టు పెట్టుకున్నది. మళ్ళీ ఏంటంటే మనం హిందువులు అనుకోవాలి. అంటే మాకు అంత బుద్ధి జ్ఞానం లేదా? కొండగొర్రెలు ఎవరు, హిందువులు ఎవరు అనేది అన్య మతస్థులకు అంతా మన టెంపుల్ల దగ్గర ఏంది ఇది? అయ్యా జగన్ గారు, మీరు చేసిన పని ఇంతంత కాదు, చాలానే ఉంది. ఇంకా దేయాలంటే ఎన్ని రోజులు అవుతుందో. ఒకవేళ ఈ పవన్ గారు మరి మన చంద్రబాబు గారు అనుకుంటే ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. పవన్ అన్న గారు మీకు జై శ్రీరామ్. దయచేసి ఇటువంటివి కాకుండా వీళ్ళందరినీ ఎలగొట్టేసేయండి. లేకపోతే హిందువులు ప్రశాంతంగా బతకలేరు, ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేరు, ఏం కొనలేరు, తినలేరు ఆడ. అందుకని చెప్తున్నా, పవన్ అన్న గారికి రిక్వెస్ట్ చేసి మరి చెప్తున్నా, ఇలా అందరినీ తీసేయండి అన్య మతస్థులని. ఇంకా ముందర చూడండి. కంప్లైంట్ ఇచ్చి కాల్ చేయాలి ఇలా ముందు నుంచి. అది ఇట్లా ఎదిరించాలి. మళ్ళీ చేసే తప్పులు చేసి దొంగ నేను కాదు, మీరు అడగనికి వచ్చిన వాళ్ళే దొంగ అంటారు. ఇటువంటి దొంగలంతా ఇట్లా బతుకుతున్నారు. బీడీలు సిగరెట్లు అనుకొని టెంపుల్స్ దగ్గర. అది కూడా మీ అమ్మ ఇదిగోండి, లాస్ట్కు పోలీసులు వచ్చి మరీ స్టిక్కర్లు తీసేస్తున్నారు. ఇది మంచి పద్ధతి అంటారు దీనికి. ఎందుకంటే ఇంతకుముందు మన దేవుళ్ళ స్టిక్కర్లున్నా తీసేసిన కొండగొర్రె ప్రభుత్వం ఉండే, ఇప్పుడైతే మన హిందూ ప్రభుత్వం ఉంది కదా. అందుకని అన్య మతస్థులు ఎందుకు మనకు పైకి రావద్దు కదా, కొండపైకి రావద్దు అన్య మతస్థులు. వచ్చిన వాళ్ళు ఊగరారు, ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని వస్తారు. ఇంతమందిలో ఎవరైనా దొరుకుతారు మనకు, దొంగతనం చేద్దామా, లేకపోతే అమ్మాయిని లవ్ జిహాద్ చేసి కోసేద్దామా అని చెప్పేసి. రండి సార్, ఇప్పుడే మన విజిలెన్స్ ఒక అతను వచ్చారు. టికెట్ సార్, టికెట్ ఆయనకి ఎంతకన్నా ఏం చూపించలేను నేను. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అందరికీ కూడా జై శ్రీరామ్.